పాస్టర్ గారు, ఈసారి క్రిస్మస్ మాత్రం ఎరగదీసేద్దాం ఉండోయ్. మామూలుగా ఉండదండి, ధూమ్ధామ్గా చేస్తాం. అసలు క్రిస్మస్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఏమనుకుంటున్నారు మీరు? క్రిస్మస్ అంటే యేసుప్రభు పుట్టాడని పండగ, అంతే కదండి. అంతే అంటావేంట్రా? పండగనే కదా అన్ని డబ్బులు ఖర్చు పెడతాం ప్రతి సంవత్సరం. పోయినసారి 10 లక్షలు ఖర్చు పెట్టాం, ఈసారి 15 వేసుకోండి. అలాగా? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అండి. మీరు అనుకున్నట్టు ఏం కాదండి. అయ్యా, మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ పాపానికి దాసులుగా మార్చబడ్డారు. ఆ దాసత్వం నుండి అనగా ఆ పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే దైవ కుమారుడే వచ్చిన సందర్భమే ఈ క్రిస్మస్.